నమస్తే. ఇతనున్నాడు గదా! పోతిన మహేష్. ఇతను మళ్ళీ విజయవాడ ముంపుకు గురైన ప్రాంతాన్ని, టీడీపీని, నెక్స్ట్ ఏపీ సీఎం చంద్రబాబుని, నెక్స్ట్ అందరిని విమర్శిస్తున్నారు. అసలు వీళ్ళ బాధ ఏంటో కూడా ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. విజయవాడ నగరాన్ని ముంచేసింది. విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా. అయినా కూడా విజయవాడ కూడా రాజధాని భూమిలో ఒక భాగమే అండి. కానీ ఎక్కడైనా సరే ప్రకృతి ఇప్పుడు ఈ చోట పలానా చోట వర్షం వస్తును, వరద వస్తును, ఇంకా ఇతర వస్తుందని చెప్పి రాదు. అది విజయవాడలో పడొచ్చు, విశాఖపట్నంలో పడొచ్చు, తిరుపతిలో పడొచ్చు, అసలు పడకపోవచ్చు. ఇది ప్రభుత్వాన్ని ఆమోదించకూడదు. అది వీళ్ళే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, మీరున్నా సరే. భాగమే కదా. అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష? బుడమేరుని మోసం చేసి విజయవాడ మీద కక్ష ఎందుకుంటానండి? విజయవాడ మీద ఆయన కక్ష ఉంటే, లేకపోతే నిజంగా అంత ద్వేషం ఉంటే ఆ బోట్లలోను సందు సందున వీధి వీధిన వాడవాడని ఎందుకు వెళ్తారు? ఎందుకు పరిశీలిస్తారు? నిజంగా వాళ్ళకి ఏంటి సేవలు అందుతున్నాయని ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి పడుగుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ గత ప్రభుత్వంలో ఎవరున్నారండి? ఈ ప్రభుత్వం రాకముందు 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏదో కొన్ని పనులు చేపట్టింది. తర్వాత 19 నుంచి 24 వరకు మీరున్నారు. మీరు బాధ్యత తీసుకుని చేయకుండా మీ ప్రభుత్వ హయాంలో కరెక్ట్ గా చేస్తుంటే ఇంత వరద ముంపుకు గురయ్యేది కాదు కదా, ఇంత తుఫాన్ వచ్చేది కాదు కదా, నెక్స్ట్ ఒకవేళ వచ్చినా తట్టుకున్న సామర్థ్యం ఉండేది కదా, ఇంత నష్టం వాటిలేదు కాదు కదా. ఇదేంటి దుష్ప్రచారం ఏంటో మీరు నాకు అర్థం కావట్లేదు. అలాని నిజం చేసుకోవడానిక ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాము. మీరు ప్రశ్నిస్తున్నారు కదా, వాళ్ళు రాష్ట్ర ప్రజా శ్రేయస్సు కొరకు ఆయన చేస్తున్నారు. మీ అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు? విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే. వరద దేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు? ఏమండి, ఇలాంటి సందర్భాల్లో ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవరు పిచ్చి పిచ్చి రాజకీయాలు చేయకండి. అవసరమైతే ఒక సహాయ సహకారాలు అందించండి, ఒక సపోర్ట్ గా నిలబడండి. నెక్స్ట్ వాళ్ళకి ఒక ధైర్యం భరోసా కల్పించే విధంగా అనుసరించండి, నడుచుకోండి, ఆ విధంగా నిలబడండి. కానీ మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి చేయడం వల్ల ఏం జరుగుతున్నా, మీ పరుగు పోతున్నా, పార్టీ పరుగు పోతున్నా, మీ అందరితో పాటు రాష్ట్ర పరుగు కూడా పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ అయిన వాళ్ళ సరే. అంత కక్ష చంద్రబాబు నాయుడు గారు నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. అందరికి సమాధానాలు వస్తాయండి, అందరికి వస్తుంది. ఇప్పటికే మొత్తం అందరూ శబాష్ అంటున్నారు. అలాంటి నాయకుడు మీ అందరికి ఉన్నందుకు మీకేమో అర్థం కావట్లేదు. సమాధానం చెప్పాలి. విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాద్ కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్ళిన ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే హైదరాబాద్ సముద్రం ఎందుకు తీసుకెళ్తారండి? పిచ్చికలు వేసిందా మీ అందరికి? అసలు హైదరాబాద్ సముద్రం ఎందుకు వెళ్తున్నావు? అక్కడ చెరువులు ఉన్నాయి, అక్కడ కొన్ని వాళ్ళకు ఉన్నాయి ఫెసిలిటీస్. ముందు ఈ రాష్ట్రం గురించి అడగండి, పక్క రాష్ట్రం గురించి మీకు ఎందుకు? కూట్ల రాయి తినే వాళ్ళు ఎట్లా రాయి తీయడానికి వెళ్ళారంట. ముందు ఈ రాష్ట్రం సంగతి చూడండి. సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం, మీ ప్రభుత్వమే. ఏదో ఒక్కొక్కటి నెమ్మది సెటరైట్ చేసుకుంటూ వస్తున్నారు. దీని క్రియాకర్త కర్మ మీరే కదా. ఎందుకంటే మీకు తోడొచ్చేటువంటి యోధులైన నాయకులు ఉన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నిర్లక్ష్యమే కారణమని స్క్రిప్ట్ మ్యాటర్లో లేదు. వీళ్ళు నిజంగా మాట్లాడే వ్యక్తుల, ప్రశ్నించే వ్యక్తుల, ఇలాంటి సందర్భంలో రాజకీయం చేయవలసిన అవసరం ఉందా? మీరు చెప్పండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో, తెలుగు ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ లో వ్యక్తం చేయండి. ఇతను నిజంగా స్క్రిప్ట్ తో మాట్లాడుతున్నాడు కదా, ఓన్ గా మాట్లాడుతున్నాడా? పేపర్లో 14వ పేజీలో చాలా పెద్ద కలవకుండా అడ్డుపడి బెజవాడని ముంచింది ఎవరు? ఈ ముంపు రాజకీయం ఎవరు? సో నేను ఒకటి చెప్తానండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఈ వైసీపీ వాళ్ళకి మీరు ఎంతో కోటి రూపాయలు ప్రకటించారు, రాష్ట్రానికి ఇవ్వండి. ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్రానికి ఇచ్చి సహాయ సహకారాలను అందించి ఆదుకోండి. ప్రజలకి నష్టం వాటిల్లకుండా నిలబడండి. ప్రతిపక్ష హోదాని పోషించండి, సహాయ సహకారాన్ని అందించండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ప్రభుత్వాన్ని చెప్పండి. కానీ ఇలాంటి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయాలు చేసి మీ పరువు పోగొట్టి రాష్ట్ర పరువు మాత్రం దయచేసి తీయకండి. సో ఏది ఏమైందో మొత్తం అంచనా వేసుకున్నాం కదా. ఏమంటా వీళ్ళు ఈ ప్రభుత్వం చేసింది అంటున్నారు. దొంగతనం వీళ్ళు చేసి దొంగ అని వీళ్ళు అరిచినట్టు ఉంది. సో ఏవైనా సరే ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత నష్టం వాటిల్లిందో అనా పైసాతో సహా రాష్ట్రానికి కూడా చెల్లించవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈయన కూడా విజయవాడలో ఏదో భాగమే అంటున్నాడు.
సో ఇలాంటి మీరు అనవసరంగా మీరు అందరూ పానకంలో పురగం లాంటి వాళ్ళు, బుడగ లాంటి వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు. చేతనైతే సాయం చేయండి, సలహా ఇవ్వండి, లేకపోతే కాముగా కూర్చోండి. ఈ యొక్క రిక్వెస్ట్ అయితే మేమైతే మీకు చెప్పదలుచుకున్నాం. సో మొత్తానికి ఏంటంటే రాష్ట్రాన్ని ఇంత నష్టం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ఎవరికైతే నష్టం వాటిందో ఎవరు అధైర్యపడకండి, మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అండగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 10 లక్షల హెక్టార్ల భూమిలో రైతులు కూడా నష్టపోయారు. పంట అంతా మునిగిపోయింది. సో రైతుల్ని, పంటను కూడా ఆదుకోవాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.